జ్యోతిషజ్ఞానమార్తాండం ఆర్షవిజ్ఞానభాస్కరం సదాచారప్రవక్తారం కృష్ణం వందే జగద్గురుం. మూర్తిత్వే పరికల్పితస్య సిభృతో వర్త్మా పునర్జన్మనాం ఆత్మేత్యాత్మవిదాం క్రతుశ్చైజతాం భర్తామరజ్యోతిషాం. లోకానాం ప్రళయోద్భవస్థితివిభూశ్చానేకదా యశ్రుతౌ వాచం నః సదదాత్వనేకః కిరణస్త్రైలోక్యదీపో రవిః. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. జ్ఞానముద్రయైకమంకితకరం పుస్తకేన చిహ్నితం తథా పరం బిభ్రతీం హిమేందుకుందధీదితిం పంకజాసనాం స్మరేత్ సరస్వతీం. విశుద్ధవిజ్ఞానఘనస్వరూపం విజ్ఞానవిశ్రాణనబద్ధదీక్షం దయానిధిం దేహభృతాం శరణ్యం దేవం హయగ్రీవమహం ప్రపద్యే. ఓం అస్మద్గురుభ్యో నమః. పరమ పవిత్రమైనటువంటి గురుపూజ వేదిక మీద ఎంతో తపస్సంపన్నులకి క్షేత్రమైనటువంటి మచిలీపట్నంలో మాస్టర్ గారు ఇక్కడ సనత్సుజాతేయము ఇంకా ఎన్నో మానవ జాతి ఉద్ధరింపబట్టాన్ని చేసినటువంటి ప్రసంగాలు చేసినటువంటి ఈ భూమి మీద, ఈ మట్టి మీద మరలా మాస్టర్ గారు ఇచ్చే మనందరికీ అనుగ్రహించబడినటువంటి జ్యోతిష్ సౌరభం అనేటువంటి గ్రంథం మరలా ఆవిష్కరించుకుంటున్నది. మనందరి సౌభాగ్యం, వారి పరమ ప్రేమ. మాస్టర్ గారి ఆయన ఏది ఇచ్చినా సరే, ఆయన ద్వారా వ్యక్తమైన ఏవైనా సరే కొన్ని శతాబ్దాల వరకు అవి నిత్యనూతనంగా ఉంటాయి. ఋషి మార్గంలో మనల్ని భగవంతుని యొక్క అంతర్యామిని అస్తిత్వాన్ని దర్శనం చేయటానికి ఆయన ఇచ్చినటువంటి శాస్త్రాలు, గ్రంథాలు సోపానాలుగా ఉంటాయి. అందులో జ్యోతిష్ శాస్త్రం కూడా మాస్టర్ గారు ప్రధానంగా తీసుకున్నారు. ఆయన ఎందుకనంటే విరాట్ పురుషుడు యొక్క దేహం మొత్తం కూడా ఈ సమస్త సృష్టి అయితే అందులో జ్యోతిష్ శాస్త్రం కన్ను లాంటిది అన్నారు. జ్యోతిషం చక్షుషం శాస్త్రం. కన్ను ఉంటే మన లోకాన్ని ఎలా దర్శించగలుగుతామో, భగవంతుని యొక్క అంతర్యామి దర్శనానికి జ్యోతిష్ శాస్త్రం అన్నది ఒక చక్కటి వెలుగు మార్గము అని మాస్టర్ గారు చెప్పారు. అయితే పూర్వం ఋషులు ఏవైతే ఇచ్చారో దాన్ని సులభ శైలిలో మనందరికీ అర్థమయ్యే రీతిలో మనం మాట్లాడుకునేటువంటి భాషలో మాస్టర్ గారి ద్వారా మరలా మనకి ఆ ఋషులు ఇచ్చినటువంటి విరాట్ పురుషుని యొక్క దర్శనం జ్యోతిష్ శాస్త్రం ద్వారా ఎలా దర్శనం చేయొచ్చు అన్నది మాస్టర్ గారు అతి సులభ శైలిలో ఇచ్చారు. జ్యోతిష్ శాస్త్రం అంటే మనందరికీ మామూలుగా సహజంగా మాస్టర్ గారి పుస్తకాలు, గ్రంథాలు, ఆయన ప్రవచనాలు వినకపోతే జ్యోతిష్ శాస్త్రం అంటే ఉన్న అభిప్రాయం రేపేం జరుగుతుంది, లేకపోతే మన జాతకంలో మనం ఏమవుతామో తెలుస్తుంది అన్నంతవరకే ప్రయోజనం అని చాలామంది యొక్క అభిప్రాయం. మాస్టర్ గారు లాంటి వాళ్ళు మరలా మనకి ఈ శాస్త్రం ఇవ్వకపోతే దాని ప్రయోజనం అంతవరకే అని మనం కూడా అనుకునేటువంటి భ్రమలో ఉండేవాళ్ళం. కానీ అదొక్కటే మార్గం కాదు, అదొక్కటే జ్యోతిషశాస్త్రం యొక్క ప్రయోజనం కాదు. మనం మానవ పరిణామ క్రమంలో ఎక్కడో అట్టడుగు స్థాయిలో ఉన్నవాళ్ళ దగ్గర నుంచి
అత్యున్నత స్థాయిలో ఉన్న వాళ్ళ వరకు కూడా పరిణామ క్రమంలో పరిణితి చెంది ఒక సోపానం పైకి ఎదగాలంటే ఇది జ్యోతిశాస్త్రం ద్వారా సాధన చేయటం కూడా అతి సులభమైన మార్గము. జీవుల్లోని అంతర్యామిని దర్శించడానికి అతి సులభమైన మార్గాల్లో శాస్త్రాల్లో జ్యోతిశాస్త్రం ఒకటైన మాస్టర్ గారు మరల చెప్పారు. మనిషి భౌతికమైనటువంటి జగత్తులోనే కొన్ని వందల జన్మలు గడిచిపోతాయట. ఆ తర్వాత అసలు ఏంటి, నేను ఎందుకు పుట్టాను అని తెలుసుకుంటాం అనేది స్టార్ట్ అయ్యేటప్పటికీ కొన్ని వేల జన్మలు మానవ జన్మలుగానే గడిచిపోతాయట. నేను ఎందుకు పుట్టాను, నాకేం జరుగుతుంది, నేనేమవుతాను, దీని తర్వాత ఏంటి అన్న ప్రశ్నలు మనలో ఉదయిస్తున్నాయి. అంటే మానవ పరిణామ క్రమంలో అప్పుడప్పుడే మనం వికాసం చెందుతున్నాము అని అర్థం అని చెప్పారు మాస్టర్ గారు. ప్రశ్నలు పుడితేనే, ఆ ప్రశ్నలు కూడా పుట్టకుండా కొన్ని వందల జన్మలు గడిచిపోతాయట. ఆ ప్రశ్నలు పుట్టాక అసలు నేనేంటి, రేపేం జరగబోతుంది అని తెలుసుకుంటానికి ముందు ప్రతి మానవుల్లో కూడా కొంత సంఘర్షణ అనేది జరుగుతుందట. ఆ సంఘర్షణ అనేది జరగకపోతే, ఒక ఫ్రిక్షన్ అనేది లేకపోతే వెలుగు రాదు. ఆ వెలుగు రావాలంటే లోపల ఫ్రిక్షన్ రావాలి. ఆ ఫ్రిక్షన్ రావటానికి భౌతికమైనటువంటి జగత్తులో ఉన్నవాడికి, మెటీరియలిస్టిక్ లైఫ్ లీడ్ చేసేవాడికి వాడు అనుకున్నది ఒకటి జరిగేది ఒకటిగా మొదటగా వ్యక్తమవుతుందట. అంటే ఏదో భోజనం చేస్తున్నాం, దానికి సరిపడా సంపాదించుకుంటున్నాం, తింటున్నాం, పడుకుంటున్నాం, ఏవైతే ఆహార నిద్ర మైథునాది క్రమాలు ఉన్నాయో అవన్నీ కూడా మిగిలిన జంతువులకిను మనిషికి ఆల్మోస్ట్ సమానమే. జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు అంతవరకే. ఆ తర్వాత ఏమవుతుందంటే వీడి వికాసం చెందుతున్న కొద్దీ జంతు స్థాయి నుంచి మానవ స్థాయికి రావటానికి, అంటే హ్యూమన్ బీయింగ్గా పుట్టిన తర్వాత బీయింగ్ ఏ హ్యూమన్గా ఉండటానికి కొన్ని వందల జన్మలు పడుతుంది అని చెప్పారు మాస్టర్ గారు. ఆ బీయింగ్ ఏ హ్యూమన్గా పరిణామం చెందవలసిన స్థితిలో మన చుట్టూ మనం ఒక గొంగళ పురుగులాగా మనమే ఒక గూడు కట్టుకుంటుంట. ఆ గూడులోనే ఇదంతా నా వాళ్ళు, నా కోసము, నా కుటుంబము అన్న స్థాయి వరకు ఎదుగుతుంట. నా వాళ్ళు అని ఎదగటం అనేది మొదలైంది కదా, అక్కడి నుంచి మొదలవుతుంది. నా అన్న నేను అన్న ఒకే అంతర్యామిలోకి తీసుకెళ్లేదాకా ఈ సాధన క్రమం అంతా జరుగుతుంది. ఇది జరిగేటప్పుడు గూళ్ళో బంధింపబడతంట. ఆ బంధింపబడినప్పుడు ఆ బంధంలోంచి ఎలా బయటకు రావాలి అని మరలా ఇదే మనిషి ఎదురు చూస్తట. ఆ ఎదురు చూడటానికి సమయం వచ్చినప్పుడు గురువు అనేటువంటి ఉపదేశం కలుగుతుందట. ఆ గురువు అనే ఉపదేశం కలిగిన తర్వాత కూడా గురువు ఏమి మా ఇంతో పాటు తీసుకెళ్ళిపోడు, అందులోంచి ఎలా బయటపడాలో మార్గం చెప్తాట. ఆ మార్గం చెప్పటానికి ఈలోపు బోళ్ళని కర్మబంధాలు, బంధం అంటే కర్మబంధాలే. ఈ కర్మబంధాలని ఎవరు నిర్ణయిస్తారు? మనమే క్రియేట్ చేసుకుంటాం. ఆ క్రియేట్ చేసుకున్న కర్మబంధాలని సరిగ్గా అమలులోకి వచ్చేటట్టుగా నిర్ణయించేది గ్రహాలు. ఆ గ్రహాలన్నీ కూడా భగవంతుడి యొక్క కార్యాలయంలో సేవకులు మాత్రమే. గ్రహాలు మన భవిష్యత్తునేమి నిర్ణయించవు అని మాస్టర్ గారు ఇందులో చెప్తారు. ఇదేంటండి, జ్యోతిశాస్త్రంలో గ్రహాలను చూసి కదా భవిష్యత్తు చెప్పేది, కానీ గ్రహాలను చూసి చెప్తాం, కానీ గ్రహాలు మాత్రం మన భవిష్యత్తు నిర్ణయించవు. నీ భవిష్యత్తు నిర్ణయించుకునేది, నీ జీవితాన్ని, నీ జన్మల్ని తీర్చిదిద్దుకునేది ఎవరు? నీలోనే ఉన్నాడు ఒకడు, వాడే నువ్వు, అదే నేను అన్నారు ఆయన. ఇది జ్యోతిస్వరూపం అని పుస్తకం రిలీజ్ చేసి గ్రహాల గురించి, రాసుల గురించి చెప్తూ వేదాంతం చెప్తారు. ఏంటంటే జ్యోతిషం యొక్క పరమార్థమే అది. దాని యొక్క పరిణితి చెందటం అంటే జ్యోతిష్ శాస్త్రం ద్వారా కూడా చెందొచ్చు అని చెప్పడం కోసం మాస్టర్ గారు దీన్ని కూడా ఒక టూల్గా మనకు అందించారు. ఈ గ్రహాలన్నవి కేవలం మనం చేసుకున్నటువంటి కర్మ యొక్క ప్రేరణని కలిగిస్తాయి, వాటిల్ని జస్ట్ ఇగ్నైట్ చేస్తాయి. అప్పుడు కూడా మన లోపల బుద్ధి అనేటువంటిది ఒకటి పనిచేస్తుంది.
ఈ కర్మ నిర్ణయ దేవతల కన్నా కూడా పైన బుద్ధి పనిచేస్తుంది. కానీ బుద్ధి కర్మానుసారణి అంటారు కదా, ఆ బుద్ధి ఏంటంటే ఈ కర్మ నిర్ణయ దేవతలు చేసిన దాని ప్రకారం, వాళ్ళు ప్రేరేపించిన దాని ప్రకారం మన బుద్ధి పనిచేస్తూ ఉంటుంది. ఈ రెండింటినీ పనిచేయటానికి ప్రేరేపించేది పెద్ద ఆఫీసర్లు, గ్రహాలు. కానీ వాటన్నిటికన్నా కూడా పైన ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరు? ఆయనే అంతర్యామి, ఆయనే నారాయణుడో, ఆయనే కాలస్వరూపుడో. మన ఇష్టం, ఏ పేరైనా పెట్టుకోవచ్చు, మీ సొంత పేరే పెట్టుకోవచ్చు అని చెప్పారు మాస్టర్ గారు. ఆయన్ని దర్శనం చేయాలంటే ఎలాగా అంటే ఇవే మార్గం. ఇందులో సోపాన క్రమంలో ఏం చెప్తారంటే, మొట్టమొదట మన లోపల బుద్ధి వికసిస్తున్నప్పుడు మనకి ఈ పని చేయాలి అని అనిపిస్తుందట. దాంతోపాటే సంశయం కూడా ఏర్పడుతుంది, ఈ పని జరుగుతుందా జరగదా అని. జరుగుతుందా జరగదా అని సంశయం వచ్చినప్పుడు ఎవడో నాలాంటి వాడి దగ్గరికి వెళ్తాడట. జ్యోతిషం తెలుసు అనుకున్న వాడి దగ్గరికి, తెలిసిన వాడి దగ్గరికి కాదు. వెళ్తే, ఓ నువ్వు అద్భుతం, నీ జాతకం బ్రహ్మాండంగా ఉంది, విపరీత రాజయోగం ఉంది, నువ్వు ఫలానా అవుతావు, మంత్రి పదవి, సింహాసనం యోగం ఉంది, అదే చెప్తాట. ఇక్కడ మాస్టర్ గారు వివరిస్తారు, ఇలా భవిష్యత్తును ముందే తెలుసుకున్నప్పుడు సాధకుల్లో, మానవుల్లో ఒక ఉద్వేగము, ఉద్విగ్నత, దాని పట్ల తీవ్రమైనటువంటి ఉత్సాహము, ఉత్సుకత ఏర్పడతాయి. ఈ ఏర్పడినప్పుడు వీడు చేయవలసినటువంటి కర్తవ్యాన్ని మర్చిపోయి వీడు చిక్కుల్లో పడతాడు. కానీ ఈ లోపల సంకల్ప శక్తి కొంచెం ఎక్కువగా ఉందనుకోండి, అప్పుడేమవుతుందంటే వీడు అనుకున్నది వాడు చెప్పింది రెండు కూడా అవుతాయి. అయినప్పుడు ఏమవుతుందంటే నీ లోపల ఈ ఉద్విగ్నత, ఉద్వేగం పెరగటం వలన నీ భావ పరంపరలో, నీ మానసిక స్థాయిలో రకరకాలైనటువంటి భావతరంగాలు ఏర్పడతాయి. అవి ఒకదానికి సంబంధం లేనటువంటి భావతరంగాలు కూడా ఏర్పడతాయి. ఆ భావతరంగాల వల్ల నీ చుట్టూ ఉన్న వాళ్ళ మధ్యలో, వాళ్ళల్లో కూడా నీ భావతరంగాల ప్రభావం వలన వాళ్ళు నీ పట్ల ప్రవర్తించేటువంటి ప్రవర్తన మారిపోతూ ఉంటుంది. దానికి కారణం నువ్వే. అందుకని కొంతమంది చూడండి, ఇల్లు కట్టుకున్నామండి బ్రహ్మాండంగా, ఎంతో కష్టపడి కట్టుకున్నాం, ఇల్లు కట్టుకున్న తర్వాత నుంచి ఏంటో ఒక్కరికి బాగోట్లేదండి అంటుంటారు. మనం వింటుంటాం కదా. లేకపోతే పెళ్ళయిందండి, మా వాడి ప్రమోషన్ వచ్చిన తర్వాత నుంచి బాగోట్లేదండి. బాగోపోవటానికి కారణం ఏంటంటే బయట ఉన్న వాళ్ళు ఎవరు కాదు, నువ్వే అని చెప్తారు మాస్టర్ గారు. దాన్ని సరిదిద్దుకోవాలంటే మొట్టమొదటి నువ్వు చేయవలసింది, నీకేం జరుగుతుంది, ఏమవుతుంది అని తెలుసుకుంటాం అనేది మానేయి అన్నారు. ఇదేంటి, ఇంకెందుకు జ్యోతిషం తెలుసుకుంటాం, ఇంత పెద్ద పుస్తకం ఆవిష్కరించుకుంటాం అంటే, గ్రహాల యొక్క శుభ ఫలితాలు, అశుభ ఫలితాలు అనేవి ఉండవు. గ్రహాలు మన లోపల కలిగినటువంటి ప్రేరణ వలన నీ కర్మ యొక్క లోపల ఏవైతే సంస్కార బీజాలు ఉన్నాయో, ఆ సంస్కార బీజాలు శుభ పరిణామం ఏర్పడినప్పుడు నీలో మంచి లక్షణాలుగా వ్యక్తం అవుతాయి. మనం ఏదైతే బ్యాడ్ పీరియడ్ అనుకుంటున్నామో అప్పుడు నీ లోపల ఉన్నటువంటి కర్మ బీజాల వలన నీ లోపల నీ ప్రవర్తన అనేటువంటిది చెడ్డగా తయారవుతుంది. అవి కేవలం ప్రేరేపిస్తే తప్పితే మిగిలినవన్నీ నీ లోపలే దాక్కున్నాయని చెప్తారు మాస్టర్ గారు. అంటే రేపేం జరుగుతుంది అని తెలుసుకున్నాం అనుకోండి, ఏం చేస్తాం? ఏమైనా చేయగలమా? ఆపగలమా? పోనీ లేని దాన్ని సృష్టించుకోగలమా? రెండూ చేయలేం. అది ప్రిడిక్షన్ అన్నది ఎంటర్టైన్మెంట్ పనికొస్తుంది. డైరెక్షన్ అన్నది నీ జీవితాన్ని మలచుకొని నువ్వు వెలుగు వైపు ప్రయాణం చేయటానికి పనికొస్తుంది అని చెప్తారు మాస్టర్ గారు. ఈ గ్రంథంలో అతి సామాన్యులకి, అంటే జ్యోతిషం అంటే పరిచయం లేని వాళ్ళు ఈ పుస్తకం చదివితే జ్యోతిషం యొక్క పర్పస్ ఆఫ్ అస్ట్రాలజీ ఏంటనేది తెలుస్తుంది, జ్యోతిషం యొక్క పరిచయం తెలుస్తుంది. జ్యోతిషం కొంచెం తెలిసిన వాళ్ళు మరలా ఈ పుస్తకం చదివారనుకోండి, జ్యోతిషాన్ని ఎలా చదవాలో తెలుస్తుంది. అప్పటిదాకా అర్థమైంది ఒక పద్ధతి అయితే, అప్పటి నుంచి అర్థమయ్యేది ఇంకో పద్ధతి. వెలుగు అనేది సరైన వెలుగు మార్గంలోకి ప్రయాణించడం అనేది జరుగుతుంది. జ్యోతిషం లోతులు బాగా తెలిసిన వాళ్ళు చదివారనుకోండి, ఆ లోతులోంచి ఆ పైన వెలుగు వైపు ఎలా ప్రయాణం చేయాలో తెలుస్తుంది. ఆ వెలుగులోనే ఉన్నవాళ్ళు మరలా ఈ పుస్తకం చదివారనుకోండి, ఇన్ని వెలుగులు లేవు, ఆ వెలుగే నేను అనేటువంటి తాదాత్మ్య స్థితి వచ్చే వరకు తెలుస్తుంది. అంటే
అంటే భగవద్గీత లాంటిదే మాస్టర్ గారు ఇచ్చినటువంటి ఏ గ్రంథం అయినా సరే. ఎన్ని రకాలుగా ఇవాళ హోమియో వైద్య విధానం పుస్తకం ఇక్కడ అందరు కార్యకర్తలకి ఇచ్చారు. 40 ఏళ్ళ నుంచి వైద్య సేవ చేస్తున్న వాళ్ళైనా సరే మరలా హోమియో వైద్య విధానం మాస్టర్ గారు చదివారనుకోండి, మరలా ఒక కొత్త పాయింట్ తెలుస్తుంది. ఋషులు ఇచ్చినటువంటి ఏ గ్రంథం అయినా సరే మనం ఎన్నిసార్లు దాన్ని చదివితే అన్నిసార్లు అందులో కొత్త విషయాలు తెలుస్తాయి. మనం ఆ చదువుతూ ఉండగా మన లోపల ఒక ట్రాన్స్ఫార్మేషన్ వస్తుంది. మనం ఇలా కాదు ఇలా ఉండాలి అని ప్రయత్నం చేయటం అనేది అయితే మొదలవుతుంది. ఆ మొదలవటానికి ప్రేరణ కలిగించేవారే గురువు. ఇందులో మాస్టర్ గారు ఎంతో ఆయన చెప్పే ఏ విషయమైనా సరే చాలా సింపుల్గా చాలా ఫన్నీగా కూడా చెప్తారు ఒక్కొక్కసారి. ఆ సింపుల్గా చెప్పాను కాబట్టి మనం పట్టించుకోం. లగ్నంలో శని ఉన్నవాడట వాడి జీవితం ఉషోదయం లేదు, ఉగాది లేదు, వాడి మొహం ఎప్పుడు చూసినా ఆవదం తాగినట్టే ఉంటుంది అంటారు. ఆయన చెప్పడం చూడండి, వాడి జీవితంలో ఆయన అన్నమాట డైరెక్ట్గా ఉగాది లేదు, ఉషస్సు లేదు అంటట. అంటే ఎప్పుడైనా ఒకటే మొహం. అంటే వాడి ఆ ప్రొఫెషన్ గురించి చెప్తూ వాడు ఎంతో ఉన్నత స్థితిలో మంచి ఆఫీసర్ అయి ఉంటాడు, కానీ వాడి దగ్గరికి వెళ్ళాలంటే వాడు మటమటమట చిట్టపెట్టలు ఆడిపోతుంటాడు మొహం అలా పెట్టుకుని. నిజంగా పని ఉంటే చెప్పు, లేకపోతే లోపలికి రాకంటట. అలా కాదండి, వాళ్ళు మీ బర్త్డే కదా విష్ చేద్దామంటే అవన్నీ ఇక్కడ కాదు బయటికి పో అంటట. మనం రోజు జరుగుతున్నటువంటి చుట్టూ నిత్యమో జరుగుతున్నటువంటి వ్యక్తుల మధ్యలో సంభాషణలు కానీ వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి ట్రాన్సాక్షన్స్ కానీ ఆ రూపంలో మాస్టర్ గారు గ్రహాల ప్రభావం వల్ల ఎలా ఉంటుందో వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారని అంత సింపుల్గా చెప్పారు. ఒక్కొక్కసారి ఏంటంటే అంత సింపుల్గా చెప్పడం వల్ల కూడా మనం దాన్ని తీసుకోం. మాస్టర్ గారు చెప్తారు కదా, వెరీ డిఫికల్ట్ టు బీ సింపుల్ అని, వెరీ సింపుల్ టు బీ హ్యాపీ, వెరీ డిఫికల్ట్ టు బీ సింపుల్ అని. అంటే ఇవి చదువుకున్నాం అనుకోండి, ఇవి తెలుసుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఆ వ్యక్తి మీద మనకి ప్రత్యేకంగా నేను వెళ్ళినప్పుడు ఇలా బిహేవ్ చేశాడు అనేటువంటి అభిప్రాయం ఏర్పడదు. వాళ్ళ మీద మనకి ఒక ప్రత్యేకమైన ఇంప్రెషన్ అనేది ఏర్పడదు. ఓహో, ఆయన లోపల శని గారు ఇలా పనిచేస్తున్నారా, ఆయన లోపల రవి గారు ఇలా పనిచేస్తున్నారా. అయితే నాకును ఆయనకి గ్రహాల మధ్యలో ఏదో మొత్తానికి ఎస్ట్రాలజీ అంటే ఏముందండి, సబ్జెక్ట్ ఆఫ్ ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. ఇద్దరి మధ్యలో గ్రహభావ తరంగాలు బలంగా ఉంటే వాళ్ళిద్దరూ చాలా క్లోజ్ ఫ్రెండ్షిప్తో కొన్ని సంవత్సరాల పాటు కొన్ని రోజుల పాటు ఉంటారు. వాళ్ళ మధ్య సరిగ్గా లేదనుకోండి హాయ్ బాయ్ లాగా ఉంటారు. సో ఆఫీసరు సబార్డినేట్ అయినా కొలీగ్స్తో అయినా సరే వాళ్ళు ఇలా ప్రవర్తిస్తున్నారు అంటే నా గ్రహ ప్రభావం ఇలా ఉంది, ఆయన గ్రహ ప్రభావం ఇలా ఉంది, కాబట్టి మనం వారిలో ఉన్నటువంటి శని గారికి నమస్కారం చేసుకుని మనమే సౌమ్యంగా యువతలకు వచ్చేయాలి అని అనిపిస్తుందట ఇవి తెలుసుకుంటే. లేదంటే నేను వెళ్ళినా సరే, నా అంతటి వాడు వెళ్ళినా సరే, నేను ఇంత వర్క్ చేస్తున్నా సరే బాస్ నాతో ఇలా అంటాడా, నాకు సరైన రికగ్నేషన్ లేదండి ఆఫీస్లో. ఇప్పుడు ప్రస్తుత ప్రపంచ సమస్య అది. ఎంత వర్క్ చేస్తున్నా సరే ఆఫీస్లో రికగ్నేషన్ లేదండి అంటారు. దానికి కారణం ఎవరు అంటే మాస్టర్ గారు చెప్తారు, నువ్వే అంటారు. ఎందుకంటే రికగ్నేషన్ కోసం పనిచేసేవి కానీ నీ కోసం పనిచేయట్లేదు, పని కోసం పనిచేయట్లేదు అని. దీనికి జ్యోతిషానికి సంబంధం ఏంటంటే ఏ గ్రహ ప్రభావం ఉన్నవాడు దానికోసం పనిచేస్తాడు, ఏ గ్రహ ప్రభావం ఉన్నవాడు దీనికోసం పనిచేస్తాడు అనేది అంత సింపుల్గాను ఈ గ్రంథంలో ఇచ్చారు. సూర్యుడు బలంగా ఉన్నవాడి గురించి చెప్తూ వాడు ఎక్కడున్నా సరే వాడికి ఆటోమేటిక్గా ఆకర్షణ అనేది వస్తుంది, వాడి చుట్టూ జనాలు చేరుతారు, వాడు చెప్పింది వింటారు. సూర్యుడు బలంగా లేదనుకోండి, ఒరే మంచినీళ్ళు తెచ్చివరా అంటే కూడా ఎదుటివాడు చిన్నపిల్లాడు కూడా తిడతాడు వీడిని. ఎందుకంటే ఆ కమాండింగ్ నేచరు రిక్వెస్టింగ్ నేచరు రెండు కూడా సూర్యుడు బలంగా ఉన్నవాడు గురించి చెప్తే వినబుద్ధి అవుతుందట, చేయబుద్ధి అవుతుందట. శనో ఇంకోటో కుజుడో చెప్పాడు అనుకోండి చేయబుద్ధి కాదట. మామూలుగా మనకి గ్రహ లక్షణాలు అన్నవి మిగిలిన బృహజ్జాతకంలో పరాశరుడు, వరాహమిహిరుడు, సత్యాచారుడు, కళ్యాణవర్మ, సెఫేరియల్ వీళ్ళందరూ మామూలుగా ఒక క్వాలిటీస్గా ఇస్తారు. అవి మాస్టర్ గారు వ్యక్తిగత జీవితంలో మనందరితో ఇప్పుడు ఆయన కేసుల గురించి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఎంత మిమిక్రీ చేసి కూడా చెప్పారో అలాగా ఇవన్నీ లెక్చర్సే. మాస్టర్ గారు ఇచ్చినటువంటి అక్కడ ఇక్కడ ప్రపంచం మొత్తం వెదజల్లినటువంటివి మనకు అందుబాటులోకి వచ్చినవి మొత్తం కలిపి మనకు అర్థమయ్యే భాషలో ఆయన మాట్లాడిన భాషలో మొత్తం పుణ్యశాస్త్రి గారు వాళ్ళు అహోరాత్రాలు కూర్చుని కంపైల్ చేసి ఒక గ్రంథంగా మనకిచ్చారు. ఇది చదివితే ఏమవుతుందంటే ముందు ఇదంతా కూడా ఈ జరిగేదంతా కూడా ఇది
ప్రమేయం ఏమీ లేదు, ఆ గ్రహాలు ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నామో అని తెలుస్తుంది. ఆ తర్వాత ఆ గ్రహాలు అలా ఆడటానికి వాటికేమీ అధికారం లేదు, ఆ పైన ఉన్నవాడు వాటిని నియమించాడు అని తెలుస్తుంది. ఆ తర్వాత ఏం తెలుస్తుందంటే ఈ గ్రహాలు మనం చేసుకున్నదే అవి ఆడించేటట్టు చేస్తున్నాయి కానీ వాటిదేమీ లేదు అని తెలుస్తుంది. మళ్ళా మొదటికి వస్తాట. ఇందాక గొంగళి పురుగులో అలా ఒక గూడులో ఇరుక్కుపోయినాడు చూసారా, వాడు మరలా వచ్చి అయితే నేను ఇప్పుడు ఏం చేయాలి తోటివాడితో సహకరించటం అనేది మొదలవుతుంది అప్పటి నుంచి. ఎందుకంటే నాకు ఈ పని కావాలంటే ఏం చేయాలి, పక్కన వాడి సహకరిస్తే ఈ పని అవుతుంది. అంటే నేచర్లో ఏదైతే ఒక లా ఉందో కోఆర్డినేషన్ అండ్ కోఆపరేషన్ అన్నది, అది వ్యక్తిగత స్థాయిలో ప్రతివాడు కూడా అవలంబించడానికి గ్రహాలు ప్రేరేపించి కష్టాల రూపంలోనో కోరికల రూపంలోనో మొట్టమొదట ప్రేరేపణ కలిగిస్తాయి మనిషిలో. వాడు కండిషనల్గా మొట్టమొదట అలా ప్రవర్తించడం మొదలుపెడతాట. గ్రాడ్యువల్గా అలా ప్రవర్తించకపోతే వాడు పనిలో ఉన్నటువంటి స్థితి వచ్చింది కాబట్టి గ్రాడ్యువల్గా ఏమవుతుందంటే వాడు ఆ పనులు అవటం కోసం వాడి స్వభావంగా అలా సహకరించడం అనేది మార్పు చెందిస్తుంటాడు. ఇందాకేమైంది, ఒక లాభం కోసం ఒక ప్రయోజనం కోసం పక్కన వాడి కోసం పనిచేసింది గ్రాడ్యువల్గా పనిచేస్తూ ఉంటే మిగిలినవన్నీ వస్తాయి అని తెలుస్తూ ఉంటుందట. ఆ స్వభావంగా ఏర్పడిన తర్వాత అందులో ఉన్న జాయ్ ఏదైతే ఉందో దాన్ని అనుభవిస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అలా ఉండలేనటువంటి స్థితి కలుగుతుందట. అంటే అతి సాధారణ స్థితి నుంచి చుట్టూ ఉన్న సమాజము, ఆ సమాజంలో వీడి పాత్ర తెలుసుకుంటూ దానికోసం బ్రతకటం కోసం ఈ గ్రహాలు ఏదో రకంగా వీళ్ళ లోపల బుద్ధిని అలా ప్రేరేపిస్తాయి. మొట్టమొదట కోరికల రూపంలో, కష్టాల రూపంలో. ఆ తర్వాత ఏమవుతుంది, వీడు అలా ప్రవర్తించడం మొదలుపెట్టాక సమాజం కోసం వీడు బద్ధుడై అదే రకంగా ప్రవర్తించడం అనేది మొదలవుతుంది. వీడు తప్పించుకుందానా తప్పించుకోలేనటువంటి స్థితి వస్తుంది. అందుకని ఫోర్స్ఫుల్గానైనా సరే కొన్ని రోజులు మంచి పని చేయాలి. ఆ తర్వాత గ్రాడ్యువల్గా ఆ చుట్టూ ఉన్న సమాజం కోసం పనిచేయటంలోనే ఆనందము, తృప్తి ఉందని వీడు రియలైజ్ అవుతాట. ఎప్పుడైతే రియలైజ్ అయ్యాడో అప్పుడు ఈ ప్లానటరీ క్లచెస్ అన్నీ వదిలేస్తాయి అని చెప్తారు. దానికి మాస్టర్ గారు ఒక ఉదాహరణ చెప్పారు. గ్రహాలు అనేవి ప్రతివాడికి కూడా 3-4 కక్షల్లో పనిచేస్తాయి. ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉన్నాడు అనుకోండి, రాంగ్ రూట్లో వెళ్ళేవాడికి శిక్షిస్తూ వాడికి పక్కన వాడికి కూడా ఇబ్బంది కలగకుండా, ప్రమాదం జరగకుండా శిక్షిస్తూ మిగిలిన వాళ్ళందరినీ వాడిని కూడా రక్షిస్తూ ఉంటారు. సరిగ్గా వెళ్ళేవాడికి సర్వీస్ చేస్తూ ఉంటాడు కదండి. మనకి ఇబ్బంది కలగకుండా మనం సరిగ్గా వెళ్ళటానికి, క్షేమంగా వెళ్ళటానికి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఏం చేస్తాడు, మనకి సర్వీస్ చేస్తూ ఉంటాడు. అదే ఏ మినిస్టర్ గారో వస్తున్నారు అనుకోండి, మిగిలిన ట్రాఫిక్ అంతా ఆపేసి ఆయనకి మార్గం ఇస్తాడు. ఇదే కానిస్టేబుల్ ఇంటికి వెళ్తే ఆయన తండ్రి లేకపోతే ఒకళ్ళ కొడుకు, పై ఆఫీసర్ గారో కలెక్టర్ గారో వెళ్తుంటే ఇదే కానిస్టేబుల్ మిగిలిన ట్రాఫిక్ అంతా ఆపేసి ఎవరైతే క్లియర్ చేస్తాడో, అలాగా మనం మన కోసం మాత్రమే పనిచేసి జీవిస్తున్నప్పుడు ఈ గ్రహాలు అనేటువంటివి శిక్షిస్తూ, రక్షిస్తూ మనల్ని ఒక స్థాయికి మించి ఎక్కువ పెద్ద తప్పులు చేయకుండా మనల్ని కాపాడుతూ ఉంటాయి. మనము మనతో పాటు సమాజం బాగుండాలి అని మనం ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇవే గ్రహాలు మనతో పాటు ఫ్రెండ్స్గా పనిచేస్తుంటాయి. లోకక్షేమం కోసం తప్పితే వాళ్ళ వ్యక్తిగత జీవితం లేనటువంటి అటువంటి పరమ గురువులకి అవే గ్రహాలు సేవకులుగా పనిచేస్తాయి. సో ఈ 3 స్థితులు 4 స్థితుల్లో కూడా అవే గ్రహాలు మనం ఏ స్థితి నుంచి ఏ స్థితిలో ఉన్నాము, ఏ స్థితికి వెళ్ళదలుచుకున్నాము అనుకునే వాళ్ళకి జ్యోతిష్ శాస్త్రం యొక్క ప్రయోజనం బాగా తెలుస్తుంది. వాళ్ళకి దాని యొక్క పరమావధి, దాని యొక్క విశేషము తెలిసి దాని జీవితంలో అవలంబించుకునేటువంటి స్థితిని కలిగిస్తుంది ఇటువంటి జ్యోతిష్ సౌరభం లాంటి గ్రంథాలు. మాస్టర్ గారు ఇదే గ్రంథంలో ప్రస్తుతం జ్యోతిష్ సమాజంలో ఉన్నటువంటి చాలా చిన్న చిన్న అభిప్రాయాలకి, వాళ్ళు అనుకునేటువంటి కొన్ని నియమాలకి విరుద్ధంగా మాస్టర్ గారు చెప్పారు. అదేంటంటే బుధుడు ప్రస్తుత పరమగురువుల ప్రణాళిక వలన బుధగ్రహానికి
కుంభరాశి ఉచ్చక్షేత్రం అని చెప్పారు. అలాగే కన్యారాశితో పాటు కుంభరాశి కూడా ఉచ్చక్షేత్రం అని చెప్పారు. అది అర్థం అవ్వాలంటే పరమగురువులు ఇచ్చినటువంటి ఈసాట్రిక్ అస్ట్రాలజీ, సెఫేరియల్, అలెన్లియో ఇచ్చినటువంటి గ్రంథాలు చదివితే కానీ అర్థం కాదు. ఆ తర్వాత అలా అని రెండవ ఉచ్చ కూడా కన్యారాశి, శుక్రుడికి నీచ కన్యారాశి, శుక్రుడికి ఉచ్చ మీనరాశి అని చెప్పారు. కానీ బుధుడికి మాత్రం రెండవ ఉచ్చరాశి కుంభరాశి అని చెప్పారు. అలాగే వరాహమిరుడు ఇచ్చినటువంటి సూత్రం ప్రకారం కుంభరాశిలో ఉన్న గురుడు కర్కాటక రాశిలో ఉన్నంత బలంగా కూడా పనిచేస్తాడు అని చెప్పారు మాస్టర్ గారు. అంటే ఇది సంప్రదాయమైనటువంటి జ్యోతిషం నేర్చుకునేటువంటి వాళ్ళకి కొంచెం విరుద్ధంగా కనిపించిన ఋషి దర్శనం చేసినటువంటిది ఆమోదించాలంటే కొన్ని వందల సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడిప్పుడు మరలా ఆ సూత్రాలను అందరూ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. మాస్టర్ గారు ఎప్పుడు చెప్పారు? అవి 1960s చెప్పారు. ఇప్పుడు దాదాపు 60 సంవత్సరాల తర్వాత ఇప్పుడు అదే సూత్రాలను మిగిలిన లోకమంతా కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు. అలాగే ఇందులో మ్యారేజ్ కంపాటబిలిటీ గురించి చెప్తూ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అని ఉంది కదా, అంటే ఎక్కడో స్వర్గంలో జరుగుతాయి అనే అభిప్రాయం ఉంది లోకంలో. కాదు, జాతక చక్రానికి హెవెన్ అనే ఒక అర్థం ఉంది. అందుకని భారతీయమైనటువంటి వైదిక సంప్రదాయంలో జ్యోతిషంలో జాతక చక్రం పొంతన చూసుకొని ఉత్తమ సంతానము, ఉత్తమ జాతి నిర్మాణానికి జాతక చక్రం పొంతన చూసుకోవాలి. చూసుకుంటే ఉత్తమ సంతతి కలుగుతారు, దానివల్ల జాతి నిర్మాణం బాగుంటుంది. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అంటే ఇది అర్థం. ఆల్రెడీ స్వర్గంలో జరిగేసాయి కాబట్టి ఇప్పుడు అది నా కల్లో వచ్చింది కాబట్టి మేమిద్దరం ఇష్టపడుతున్నాం కాబట్టి ఇప్పుడు మేము పెళ్లి చేసుకుంటాం అంటే ఇప్పుడు సమాజం ఎలా ఉందో అలాగే ఉంటుంది అని చెప్పారు మాస్టర్ గారు. అప్పట్లో మనకి ఈ మాస్టర్ గారు ఆ లెక్చర్స్ ఇచ్చిన రోజుల్లో మన దగ్గర వివాహ వ్యవస్థ ఇంకా బలంగా ఉంది కాబట్టి పాశ్చాత్య దేశాల్లో ఆ వ్యవస్థ అప్పటికే బాగా దుర్బలం అయిపోయింది కాబట్టి మాస్టర్ గారు అందులో పాశ్చాత్యులు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయో అలాగాని ఉదాహరించారు. కానీ ప్రస్తుతం మన భారత సమాజం కూడా అలాగే తయారైంది. ఎందుకు మాస్టర్ గారు వివాహ పొంతన గురించి ఇందులో దాదాపు 40-50 పేజీల పైన ఆయన చర్చించారు. ఒక పరమగురువు స్థాయిలో ఉండి ఇంత చిన్న విషయం గురించి చర్చించారంటే పరమగురువులకి అతి చిన్న విషయం మీద కూడా పరమ ప్రేమ ఉంటుంది. అది చిన్న విషయం ఏం కాదు. అది ఎందుకంటే ఉత్తమ మానవ జాతి నిర్మాణము మరలా భూమండలం మీద రావాలి, దానివల్ల మరలా ఋషి సంప్రదాయం మరలా పెరగాలి అనేటువంటి ఒక మహాసంకల్పంతో జాతక పొంతనము, వివాహ పొంతనము అనేటువంటిది పెద్ద టాపిక్గా ఇచ్చి ఏ రకమైన మనస్తత్వాల వాళ్ళు ఎలా ఉంటే వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయి, ఆ తర్వాత వచ్చే జనరేషన్ ఎలా ఉంటుంది అనేటువంటిది మాస్టర్ గారు ఇందులో చర్చించారు. అలాగే ప్రొఫెషన్, వృత్తి వ్యాపారాల గురించి చెప్తూ బాగా చరరాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నవాడిని కూర్చుని స్థిరంగా చేసేటువంటి పనిలో పెట్టకూడదు. స్థిర రాశుల్లో ఎక్కువ గ్రహాలు ఉన్నవాడిని ఎక్కువ తిరుగుతూ చేసే పనుల్లో పెట్టకూడదు. దానివల్ల వాడి ఆరోగ్యము పాడవుతుంది, వాడి మనస్సు పాడవుతుంది, వాడికి జీవితంలో వికాసం అనేది కలగదు అని చెప్తారు. అంటే ప్రొఫెషన్ మన దేనికి సూటబుల్లో తెలుసుకుని దాని ప్రకారం మనం ట్యూన్ అయితే జీవితం ఒక జీవితకాలం టైం వేస్ట్ కాకుండా ఉంటుంది. లేదు అందరూ దేనికోసం పుట్టినవాడైనా సాఫ్ట్వేరే అన్నారు అనుకోండి, ప్రస్తుతం అంతే కదా, వాడు ఏ పని కోసం పుట్టినవాడైనా సరే సాఫ్ట్వేరే, ఇంకా నోవేర్, ఓన్లీ సాఫ్ట్వేర్ అన్నాడు అనుకోండి. వాడి లోపల సంస్కార బలాలు ఒక స్థాయిలో ఒక స్థితిలో ఉంటాయి, వాడు చుట్టూ ఉన్న పరిసర వాతావరణం ఒక స్థాయిలో ఒక స్థితిలో ఉంటుంది, వాడు చేసేటువంటి పని ఇంకొక స్థితిలో ఉంటుంది. ఈ మూడిట్లో ఎంత ఫ్రిక్షన్ ఉంటుందో చూడండి. దానివల్లనే కదా ప్రస్తుతం సాఫ్ట్వేర్ జాబుల్లో ఉన్నవాళ్ళు
రోజంతా దాదాపు 17-18 గంటలు కూడా పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. రోజంతా 2, 3, 4 కలిసి పనిచేస్తారు. పనిచేస్తున్నప్పుడు ఈ బాస్కేమో ఈ కింద ఉన్నవాడు వాడిని ఎక్కడ ఓవర్ రైడ్ చేసి వెళ్ళిపోతాడేమో అని వీడి మీద వాడికి అనుమానం. ఈ కింద వాడేమో బాస్ నన్ను ఎక్కడ తొక్కేస్తాడని వాడి మీద అనుమానం. ఈ రకమైన అభిప్రాయాలు లోపల పెట్టుకుని చక్కగా నవ్వుతూ రోజంతా కలిసి పనిచేస్తుంటారు. దానివల్ల ఏమవుతుంది, కరెక్ట్గా 5-6 ఏళ్ళు పనిచేసేటప్పటికి వీడు అనంతాచార్య గారు ఫోన్ విరామం లేకుండా పనిచేసేటట్టుగా మనం పనిచేస్తున్నాం. అంతే కదా జరుగుతుంది. అంటే సహజ స్వభావం వీడు నిజంగా వీడి సంస్కార బలాల వలన వీడు దేని పనికి వస్తాడనేది పుట్టినప్పుడు తెలుసుకుంటే దాని ప్రకారం ట్యూన్ చేయగలిగితే జీవితం సుఖవంతం అవుతుంది అన్నారు మాస్టర్ గారు. దానికి సరిపడా మార్గం ఏంటన్నది ఈ జ్యోతిష్ స్వరూపం గ్రంథంలో ఇచ్చారు. నాకు ఇది ఇవ్వాలనుంది, ఇలా కాదు, నేను నా దగ్గరకు వస్తుంటారు, వాడు మొత్తాన్ని కలిపి 7-8 ఏళ్ళు మా వాడు ఐఐటీ సీట్ వస్తుందా, అమెరికా వెళ్తాడా, ఒక 2-3 ప్రశ్నలు తప్పితే జ్యోతిషంలో ప్రస్తుతం మనం తీవ్రంగా కృషి చేయాల్సిన అవసరం లేదు. ప్రొఫెషన్గా ఉండేవాడికి, ప్రొఫెషన్గా ఎంచుకున్నవాడికి, జ్యోతిషం ద్వారా ప్రొఫెషన్ ఎంచుకునేవాడికి పెద్ద కృషి చేయాల్సిన పని లేదు. మొత్తం మీద 4-5 జీవితం మొత్తం మీద ప్రశ్నలు, అంతమించి ఏమి ఉండవు. ప్రత్యేకంగా భారతదేశంలో మేము బయట దేశాలకి మాస్టర్ గారు మమ్మల్ని పంపించినప్పుడు అనంతనే నన్ను వాళ్ళందరూ కామన్గా అడిగిన ప్రశ్న ఏంటంటే, వాట్ ఈజ్ మై ధర్మ, వాట్ ఈజ్ మై కర్మ అని అడిగాడు ఒక ఆయన. వాట్ ఈజ్ మై కర్మ, వాట్ ఈజ్ మై ధర్మ, నా కర్మ నిర్ణయం ఏంటి, నేను ఏది ఆచరిస్తే కర్మ సర్కిల్ నుంచి బయటపడతాను అని. రెండోది, వాళ్ళందరూ కూడా కామన్గా ఒక ప్రశ్న అడుగుతారు బయట దేశంలోకి వెళ్ళినప్పుడు, ఏంటంటే మా జీవితంలో ఒకసారైనా భారతదేశం రాగలమా, మూడోది మేము మీలాగా సొసైటీకి ఏమైనా పని చేయగలమా. అటువంటి వాళ్ళు భారతదేశంలో నన్ను అడిగిన వాళ్ళు మొత్తం మీద 1-2 ఉన్నారు 20 ఏళ్ళలో. సేమ్ ప్రశ్నలు ఈ సమాజంలో మన వాళ్ళు వేసిన వాళ్ళు. మావాడు కనీసం మమ్మల్ని చూస్తాడా, తల్లిదండ్రులను చూస్తాడా కూడా అడగట్లే, అవుట్ ఆఫ్ సిలబస్ అది. ఇంకా సమాజం దాకా ఎక్కడ. మొన్న శ్రీశైలం క్లాసులకి మన జనవరిలో రష్యా, యుక్రెయిన్ నుంచి ఒక బృందం వచ్చారు. ఆ బృందంలో ఉన్న ఒక ఆవిడ అప్పటికే కన్సీవ్ అయ్యి ప్రెగ్నెంట్ లేడీ. నేను అడిగా, ఏమ్మా ఇంత ప్రెగ్నెన్సీ అని తెలిసి కూడా ఇంత లాంగ్ జర్నీ ఎందుకు చేశారు అని అడిగాను. అంటే నేను పుట్టి ఇప్పటికి 28 ఏళ్ళు అయింది, ఇంతవరకు భారతదేశం రాలేకపోయాను, నా లోపల ఒక జీవం ఉంది కదా, ఇప్పటికైనా సరే భారతదేశంతోనే మొదలవుతుందని వచ్చాను. సరే, ఆవిడ రెండో ప్రశ్న ఏంటంటే, నేను మరి ఇప్పుడు ఇంత రిస్క్ తీసుకుని రోజు ఇన్ని గంటలు కూర్చుని ఇక్కడ క్లాసులు ఎందుకు వింటున్నారు, మీకేమి కంఫర్టబుల్గానే ఉందా అన్న. ఇది నా కోసం కాదు, నా లోపల ఉన్న జీవి కోసం. ఆవిడ ఆ జీవి శిశువు విని ఆ తర్వాత బయట భర్తలుగా వచ్చిన తర్వాత ఇటువంటి పనులు చేస్తూ ఇటువంటి శాస్త్రాలు చదువుతూ 10 మందికి ఉపయోగపడాలని నా సంకల్పం ఉంది. ఆవిడ వరామీరుడు జ్యోతిష గ్రంథాల్లో మనకి నిషేకము అని ఒక ముహూర్తం పెడతారు ఉత్తమ సంతానం కలగటానికి. ఆ తర్వాత ఇందులో చెప్తారు మాస్టర్ గారు, పుట్టినవాడు ఆడ మగ జాతక చక్రం, లేకపోతే నల్లగా ఉంటాడా తెల్లగా ఉంటాడా, ఈ చిల్లర ప్రశ్నల కోసం కాదు. మీరు ఒకే హాస్పిటల్లో స్విట్జర్లాండ్ వాళ్ళకి సంబంధించిన ఒక శిశువుది, ఆఫ్రికన్ కంట్రీస్ వాళ్ళు సంబంధించిన తల్లి ప్రసవించిన ఒక శిశువుది జాతకం ఒకే సమయంలో పుట్టారనుకోండి, వాళ్ళ జాతకం చూసి వాళ్ళు తెల్లగా ఉంటారో నల్లగా ఉంటారో చెప్పగలుగుతారా? వాళ్ళ జీవ లక్షణాలను బట్టి వాళ్ళు ఉంటారు. అందుకని జాతకం చూసి ఇవి చెప్తాను, మగ ఆడ చెప్తాను, అవన్నీ కరెక్ట్ కాదు. మగ ఆడ అన్నది ఎప్పుడు నిర్ధారణ అవుతుంది? ఆధాన లగ్నం అప్పుడు నిర్ధారణ అవుతుంది. మనం జాతకం చూసేది ఎప్పుడు? పుట్టిన తర్వాత వాళ్ళ కార్డు కట్ చేసిన తర్వాత నర్సులు చేతులు కడుక్కొని టైం చూసుకుని వాళ్ళ వాచ్ పనిచేసిన టైం ప్రకారం వేసింది మనకు తెలుస్తుంది ప్రస్తుతానికి కదండి. సో
ఈ జాతక చక్రం చూసి అది చెప్పడం కుదరదు, వరాహమిహిరుడిచ్చిన క్యాలిక్యులేషన్లోకి వెళ్తే మాత్రమే తెలుస్తుంది. ఇలా చెప్పేవాళ్ళన్నీ కూడా చిల్లర జాతకాలని చెప్పారు మాస్టర్ గారు ఆయన భాషలో. కానీ శిశువు పుట్టడానికి దగ్గర ముందు నుంచి అంతకు ముందు నుంచి జరిగేటువంటి వైదికమైనటువంటి ప్రక్రియ దగ్గర నుంచి, అంటే అసలు మంచి జాతి పుట్టడానికి కావాల్సినటువంటి కంపాటబిలిటీ దగ్గర నుంచి, వివాహాన్ని పొంతన దగ్గర నుంచి, శిశువు పెరిగిన తర్వాత సమాజానికి ఎలా డైరెక్ట్ చేయాలి అని తెలుసుకోవాలంటే జ్యోతిష్ శాస్త్రం పరిచయం ఉండి ఋషి ఇచ్చిన మార్గాల్లో చదువుకోవాలి. చదువుకుంటే వాళ్ళు దేనికి పనికొస్తారో సొసైటీకి, దాని ప్రకారం ఆ సంస్కారాలు సరిపడా మనం ట్యూన్ చేస్తే చాలు. బాగా ఇబ్బంది పడేవాడు, బాగా చిన్నప్పటి నుంచి పక్కన వాడిని కొట్టేవాడు, లేకపోతే పెద్దాన్ని పొడిచేవాడు, తిట్టేవాడు ఉన్నాడు అనుకోండి, అటువంటి వాడిని ఏదైనా మంచి సర్జన్గా తయారు చేయొచ్చు అని చెప్పారు. మార్స్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నవాడిని సర్జన్గా తయారు చేయొచ్చు. వాడి ఎనర్జీస్ని ఛానలైజ్ చేయటమే తల్లిదండ్రుల కర్తవ్యం. దాని సరిపడా మనం ఇందులో చూసుకోవచ్చు అని చెప్పారు. ఆ దగ్గరికి ఒక 7-8 ఏళ్ల క్రితం ఒక పిల్లాడిని తీసుకొచ్చారు. వాడు 8th క్లాస్ చదువుతున్నాడు. ఒక లేటెస్ట్ వీడియో గేమ్ కొనిపెట్టలేదని వాళ్ళ నాన్నని చంపబోయాడు. వాళ్ళ నాన్నే అతని మీద కేసు పెట్టించి, కేసు ఫైల్ చేయించి భయపెట్టి తీసుకొచ్చాడనమాట. అతనేంటి, ఆ పిల్లాడు శుక్రవారం సాయంత్రం స్కూల్ నుంచి వస్తే వాళ్ళకి 5 రోజులు స్కూల్, మళ్ళా సోమవారం ఉదయం వరకు ఆహారము నిద్ర ఏమీ అడగడు. కూర్చుని కుర్చీలో గేమ్ ఆడుతూ మొదలు పెడితే సాయంత్రం 5ంటికి, సోమవారం పొద్దున స్కూల్ టైంకి ఒక పావు గంట ముందు లేచి రెడీ అయ్యి వెళ్ళిపోతాడు. అంతసేపు ఒకే పని చేయగలడు కూర్చుని. వాడు ఆ కొత్త గేమ్ కొనిపెట్టలేదని వీళ్ళ ఇంట్లో గొడవ జరుగుతుంది. సరే నేను చెప్పా, వాడిని మీ ఇంట్లో ఉంచకండి, ఎక్కడైనా మంచి హాస్టల్లో పెట్టండి, పిల్లాడు పైకి వస్తాడు. దే ఆర్ అన్ఫిట్ టు ట్రీట్ హిమ్. ఆ పిల్లాడిని ఎలా ట్యూన్ చేయాలనేది వాళ్ళలో ఒక లక్షణం ఉంది, మంచి లక్షణం. ఒకే పని అన్ని గంటలు కూర్చుని చేసేటువంటి ఏకాగ్రత లక్షణం అనేది ఉంది. వాడిని తీసుకెళ్ళి పూణే దగ్గర ఒక జైన్ స్కూల్లో పెట్టారు. ఇప్పుడు వాడు +2 చదువుతున్నాడు. గేమ్స్లో, స్పోర్ట్స్లో, ఎడ్యుకేషన్లో, జనరల్ నాలెడ్జ్లో అన్నిట్లో టాపర్. ఇప్పుడు అందుకని దీనికి జ్యోతిషానికి ఏంటి సంబంధం అంటే, గ్రహాల లక్షణాల ప్రభావం వలన వాడి లోపల సంస్కారాలు అనేవి చిన్నప్పటి నుంచి మనం గమనించవచ్చు. వాడు దేని పనికొస్తాడనేది చిన్నప్పుడే తెలిసిపోతుంది. మీరు చూడండి, మాస్టర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్తారు. నెంబర్ కాన్షియస్ గురించి చెప్తూ, ఒక పిల్లాడికి 2 చాక్లెట్లు, ఒక పిల్లాడికి 6 చాక్లెట్లు ఇవ్వండి, మొదటి పిల్లవాడు ఏడుస్తాడు, నాకు అన్ని కావాలని. వాడికి అప్పటికి నెంబర్లు తెలియదు, అక్షరాభ్యాసం కూడా అవ్వదు. నెంబర్ కాన్షియస్ అనేది ప్రతి వాళ్ళను ఇన్హెరెంట్గా లోపల పనిచేస్తుంది. అలాగే ఈ గ్రహ ప్రభావాల వల్ల ప్రతి వాళ్ళను సంస్కారాలు పనిచేస్తాయి. మీరు పుట్టంగానే ఏదో మ్యూజిక్ పెడితే ఆ పిల్లాడు ఎందుకు హాయిగా రామ్ 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 అంటాడు? లోపల అది రిసీవ్ చేసుకునేటువంటి ఫ్యాకల్టీ వాళ్ళ లోపల బలంగా ఉంది. అలాగా వాడి జీవ లక్షణాలకి సరిపడా మనం జాతిని మలచుకుంటానికి జ్యోతిషం ఎలా ఉపయోగపడుతుంది అనేది మాస్టర్ గారు ఇందులో క్లియర్గా ఇచ్చారు. కొద్దిగా శాస్త్రం చదువుకున్న వాళ్ళకి ఇది ఒక ఉపాసన గ్రంథం అవుతుంది. శాస్త్రం పరిచయం లేని వాళ్ళకి శాస్త్రం లోపలికి తీసుకెళ్ళే ఒక వెలుగు దర్శనం అయ్యేటువంటి గ్రంథం అవుతుంది. ఏదో ఒక ఆయన నా దగ్గరికి రెగ్యులర్గా వస్తుంటారు కూడా ఇప్పటికీ. ఆయన ఎక్కడో బుక్ ఎగ్జిబిషన్లో జ్యోతిష్ స్వరూపం గ్రంథం ఒక 20 సంవత్సరాల క్రితం ఫస్ట్ ప్రింట్ అప్పుడు కొనుక్కున్నట్టు. ఆయనకి ఎలాగో లభ్యమైంది. అది చదివింది, ఆయన అప్పటికి రిటైర్ అయ్యారు. అది చదివిన తర్వాత ఆయనలో ఎంతో మార్పు వచ్చిందట. దానివల్ల ఆయన మరలా MA ఆస్ట్రాలజీ చదివి అందులో PhD చేసి అందులో డాక్టరేట్ కూడా అయ్యి ఇప్పుడు చాలామందికి మెడికల్ ఆస్ట్రాలజీలో ఆయన ఎంతోమందికి ఆయన సర్వీస్ చేస్తున్నారు. జ్యోతిశాస్త్రం యొక్క మూలం ఎంత ఉంటుందంటే, ఒక మహానుభావుడు నేను స్వయంగా చూశాను. ఆయన జాతకం చక్రం చూసి బ్లడ్ గ్రూప్ చెప్పేవారు, డైరెక్ట్గా బ్లడ్ గ్రూప్ ఏ పార్ట్లో ఏ డిసీజు ఎంత డెప్త్లో ఉందన్నది కూడా ఆస్ట్రాలజీలో డయాగ్నోసిస్ చేయొచ్చు అని చెప్పారు.
ఇందులో రోగ నిర్ధారణలో మాస్టర్ గారు ఒక చోట చెప్తారు, మామూలుగా జ్యోతిష్ శాస్త్ర సంప్రదాయంలో డిసీజెస్ గురించి చెప్పేటప్పుడు ఏ హౌస్ ఏదైతే బాగోలేదో ఆ హౌస్కి సంబంధించినటువంటి అవయవం, అంటే ఇప్పుడు సపోజ్ సెకండ్ హౌస్ బాగోలేదనుకోండి, గొంతుకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి అని చెప్తారు. కానీ మాస్టర్ గారు మానవ శరీర నిర్మాణానికి రాశి చక్రంలో ఏ అవయవాలు అయితే ఉన్నాయో కాలపురుషుడు అవయవాలు, ఆ వాటిల్నే ప్రమాణంగా తీసుకోవాలి, హౌసెస్ని తీసుకోకూడదు అని చెప్పారు. దీనికి దానికి సమన్వయం తెలియాలంటే మాస్టర్ గారు ఇచ్చిన మార్గంలో మనం అప్లై చేసి చూస్తే తెలుస్తుంది. రోగ నిర్ధారణలో జ్యోతిషం యొక్క పాత్ర ఎంతో ఉంది. దానికి మాస్టర్ గారు ఇందులో జ్యోతిషము, ఆరోగ్యము, రోగ నిర్ణయం అనేటువంటి ఒక చాప్టర్లో ఒక ఆయనకట పన్నుపోటు వచ్చిందట. అయితే వెళ్ళకూడని టైంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళాట. వెళ్తే ఆ డాక్టరు ఆ పన్ను పీకటంతో పాటు ఏదో ఒక ఇంజక్షన్ ఇచ్చాట. ఆ ఇంజక్షన్ వికటించిందట. ఈయన మొహం వాళ్ళ ఆవిడ కూడా చూడలేనంత వికృతంగా తయారైందట. ఈయన పాయిజన్ అయిపోయి బాడీ అంతా హాస్పిటల్లోనే 28 రోజులు ఉండాల్సి వచ్చిందట. 29వ రోజున మరలా హోమియో మందేస్తే ఆయన బ్రతికి బయటపడి ఇంటికి వచ్చాట. అప్పుడు గుర్తుపట్టారట ఇంట్లో అందరూ. అంటే ఏ ట్రీట్మెంట్ ఎప్పుడు, ఎలా, ఏ సమయంలో చేయాలి ఆపరేషన్స్ అటువంటివి, ఇవన్నీ కూడా వాటి యొక్క ప్రయోజనం ఏంటి అన్నది, జీవితం సుఖవంతం అవటానికి జ్యోతిషం యొక్క ప్రయోజనం ఏంటి అన్నది చెప్పడానికి మాస్టర్ గారు ఉదాహరణ చెప్పారనమాట. ఇంకొక ఆయన మాస్టర్ గారి దగ్గరికి గుంటూరులో ఉన్నప్పుడు ఒక జాతక చక్రం తీసుకొచ్చి, మా ఇంట్లో నిన్న ఒక జన్మ జరిగింది, ఈ జాతకం ఎలా ఉంటుందో చెప్తారా అన్నట్టు. మాస్టర్ గారు ఆయనే ఉంది, ఆయన నాలాంటి వాడు అంటే లెక్కలేయాలి కానీ ఆయన అక్కర్లేదు కదా, మీ ఇంట్లో కుక్కలకు కూడా జాతకాలు రాయిస్తారా అన్నాడు కరెక్ట్. వాళ్ళ ఇంట్లో ఈయన టెస్ట్ చేద్దామని చెప్పి వాళ్ళ ఇంట్లో కుక్క ఈనితే ఆ కుక్క పిల్ల ఈయన టైంని తీసుకొచ్చి జాతకం చూడమన్నారు. చనిపోయిన వాడిది ఎప్పుడైనా సరే ఒక అపచారం చేయకూడదు. జ్యోతిషుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళని టెస్ట్ చేద్దామని మనకి తెలిసినవి, జరిగిపోయినవి, లేకపోతే జరగనివి, లేకపోతే ఎవరో అటువంటివి తీసుకొచ్చి వివరించమన్నారనుకోండి, వీళ్ళు ఆ సామర్థ్యం ఉన్న వాళ్ళు చెప్పగలుగుతారు. కానివ్వండి, అలా టెస్ట్ చేయాలనేటువంటి బుద్ధి వీళ్ళలో పుట్టడం వలన ఏమవుతుందంటే వీడు అటువంటి స్థితి, అటువంటి అనుభవించాల్సినటువంటి స్థితి అయితే పరిసర వాతావరణంలో ఏర్పడుతుంది. ఇందులోనే ఒక చోట చెప్తారు, ఆయన దగ్గరికి గుంటూరులో ఒకసారి ఒక ఆయన వచ్చాట వాళ్ళ ఫ్రెండ్ని తీసుకుని. ఈయన చాలా మంచివాడండి, ఈయనకి ఇప్పటికి 6 పిల్లలు పుట్టి చనిపోయారు, 6 కూడా కరెక్ట్గా మృగశిర నక్షత్రం వచ్చారు, చనిపోయారు, ఏం చేయాలి? సరే మాస్టర్ గారు చూసి, ఇది పూర్వజన్మలో ఒక బోయేవాడు గర్భిణితో ఉన్న ఒక లేడీని చంపాడు, అది 6 పిల్లలతో గర్భిణి అయ్యి ఉంది, అది చూడండి కర్మ ఎలా ఉంటుందో. ఆ 6 పోయిన తర్వాతే మాస్టర్ గారి దగ్గరికి వచ్చాడు. సరే దానికి కావాల్సిన పరిహారాలు చేయించిన తర్వాత ఆయన సంతానవంతుడయ్యి ఇప్పటికీ వాళ్ళ పిల్లలు కూడా గురు పూజలకు వస్తున్నారు. తర్వాత ఇందులో ఈ గ్రహాలు, దానికి పరిహారాలు, దానాల గురించి చెప్తూ మాస్టర్ గారు మనం ఏంటంటే ఏదో ఒకటి వదిలించుకుందామని దానం చేస్తుంటాం. అంటే శని పట్టింది, శని దోషం ఉంది, దాన్ని వదిలించుకుందామని దానం చేస్తుంటాం. నువ్వు వదిలించుకుందామని ఎప్పుడైతే బుద్ధి పుట్టిందో అప్పుడు నీకు డబల్ అవుతుంది. ఏదైనా సరే అంటుతుందేమో అని భయపడితే అసలు లేకపోయినా సరే నీకు అంటుతుంది. ఎందుకంటే రోగం నీ దగ్గర ఉంది కానీ చుట్టూ లేదు, ఆ దానం ఇచ్చే నువ్వుల్లో లేదు. అది ఇఫ్ యూ వాంట్ టు రిసీవ్ ఇట్, యూ వాంట్ టు గ్రిప్ ఇట్, యూ హ్యావ్ టు లివ్ ఇట్ అన్నారు మాస్టర్ గారు. నువ్వు దేనిదైనా సరే శుభలక్షణాల యొక్క పరంపరను నువ్వు పట్టుకోవాలని నువ్వు అనుకుంటే, నీకున్నటువంటి శుభత్వం ఏదైతే ఉందో, నీకున్నటువంటి సంపద ఏదైతే ఉందో, నీకున్నటువంటి జ్ఞానం ఏదైతే ఉందో దాన్ని వెదజల్లమన్నారు.
మామూలుగా ఏం చెప్తారంటే శని దోషం ఉంది కాబట్టి నువ్వులు దానం చేసే అంటారు. అలా కుదరదు. నువ్వు ప్రతిరోజు నువ్వుల నూనె ఒంటికి రాసుకుని స్నానం చేయాలి, నువ్వుల నూనె తాగాలి, అంటే ఆహారంలో తినాలి. దాంతోపాటు నీ శరీరానికి నీ మనస్సుకి ఏది మంచి జరుగుతుందో, నీకేది మంచిదో అది చుట్టూ ఉన్నవాడికి నీ మీద నీకు ఎంత ప్రేమ ఉందో అంత ప్రేమతో ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ప్లానెట్ యొక్క క్లచెస్లోంచి నువ్వు రిలీజ్ అవుతావు. అది మనం వదిలించుకుందాము, మన దగ్గర ఉన్న శని వాడికి ఇచ్చేస్తే మనకి ఉండదు కదా అనుకుంటే నీకు డబల్ అవుతుందని చెప్పారు మాస్టర్ గారు. అంటే దానం ఏమని అంటే ఏ స్థితిలో ఉన్నా సరే గ్రహశాంతిలో ఎంతో కొంత నువ్వు ఇంటెన్షనల్గా ఆనందంగా ఇవ్వటం అనేది నేర్చుకోకపోతే నువ్వు ఏడుస్తూ పోగొట్టుకోవాల్సి వస్తుంది అని చెప్తారు. ఆ ఆనందంగా ఇవ్వటం అనేది ఎప్పుడవుతుంది? వాడి లోపల నీకేదో మంచి జరుగుతుంది అని కోరిక లేకపోతే వాడు ఎవడు ఎందుకు ఇస్తాడండి? నీకు ఏ సంబంధం లేని వాళ్ళకి, నీకు ఏ రకమైనటువంటి కనెక్షను లేకుండా, అవతల వ్యక్తి నుంచి నీకే ప్రయోజనం లేకుండా నువ్వు దానం చేయంటే ఎవడని చేస్తాడా? చేయడు. అందుకని ప్రకృతి ఏం చేస్తుంది? ఒక పరిస్థితి క్రియేట్ చేస్తుంది. క్రియేట్ చేసి అందులోంచి బయటపడలేనటువంటి స్థితిని కలగజేసి ఇప్పుడు నువ్వు ఈ పని చేస్తే కానీ అది అవదా అన్నాడు అనుకోండి, ఏడుస్తే అయినా సరే చేస్తాడు. నెమ్మదిగా ఎలా అయితే ఆ ఇవ్వటం అనేది జాయ్ అనేది, గివింగ్లో ఉన్న జాయ్ అలవాటు చేయటం కోసం పరిణామ క్రమంలో మానవుడికి ఈ రకమైనటువంటిది కూడా పెట్టారు. మాస్టర్ గారు కూడా చెప్పారు, గ్రహాలకు సంబంధించిన దాంట్లో నువ్వు మంత్రజపం చేయడంతో పాటు, సేవ చేయడంతో పాటు దానం చేయకపోతే, ఎంతో కొంత చేయకపోతే మాత్రం వదలదు. అది వదలాలంటే మాత్రం నీ లోపల ఆ ప్రేమతో ఇవ్వాలి. నీ పిల్లాడికి నువ్వు ఎలా పెడతావో అలా చుట్టూ ఉన్న వాళ్ళకి పెట్టగలగాలి అని చెప్తారు. మామూలుగా ఏం చెప్తారు మనకి సమాజంలో, మామూలుగా జ్యోతిషులు ఇది చేస్తే ఇది అయిపోతుంది, ఈ శనగలు దానం ఇచ్చి లేకపోతే నువ్వులు దానం చేయించి అంటారు. ఆ ఇచ్చేయటం వలన పోదు, ఇవ్వటం నీ లోపల బంధించటం చూసారా, నువ్వు పట్టుకుంటాం అనేది, అది రిలీజ్ అవ్వటం అనేది నీ మానసిక స్థితిలో వచ్చినప్పుడు పోతుంది. అందుకని పరిణామ క్రమంలో మరల మనం మనిషి స్థితి నుంచి ఇంకా ఉన్నత స్థితికి ఎదగాలంటే జ్యోతిషం యొక్క పరమార్థం ఏంటి? పరమార్థం ఇది. జ్యోతిషం యొక్క పరమ ప్రయోజనం ఏది? మాస్టర్ గారు ఈ జ్యోతిష్వరము గ్రంథంలో ఇచ్చారు. ఇది మనందరం చదువుకుని అందులో ఉన్న వెలుగుని అర్థం చేసుకుని ఆ వెలుగువే ప్రయాణించేటువంటి స్థితిని మనకి మాస్టర్ గారు కలిగించాలని ప్రార్థిస్తూ స్వస్తి. వాసుదేవ.